హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఓన్ బాస్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేను చేసే మరిన్ని మంచి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి వెంటనే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటంటే ఈ ఫైనాన్స్ వ్యాపారం లేదా వడ్డీ వ్యాపారం. మనం ముందుగా ఈ ఫైనాన్స్ వ్యాపారానికి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజెస్ కనుక చూసుకున్నట్లయితే, మనం ఎటువంటి ప్రొడక్ట్స్ కొనకుండా కేవలం డబ్బు పరంగా మార్కెటింగ్ చేసే బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది ఈ ఫైనాన్స్ బిజినెస్. అయితే ఫ్రెండ్స్, మనం ఎటువంటి బిజినెస్ చూసినా, ఏ బిజినెస్ చూసినా సరే ప్రధానంగా కస్టమర్స్ వచ్చి అడిగేది ఏంటంటే క్వాలిటీ బాగుందని చెప్పేసి అడుగుతారు. అయితే ఈ ఫైనాన్స్ బిజినెస్లో మాత్రం ఎటువంటి క్వాలిటీ అనేది నెంబర్ వన్ క్వాలిటీ. ఎందుకంటే మనం డబ్బు పరంగా ఇస్తున్నాం కాబట్టి క్వాలిటీ విషయంలో ఇక్కడ ఎవరు కూడా మాట్లాడరు. అదే విధంగా ఏంటంటే మనం ఎటువంటి బిజినెస్ చేసినా సరే చాలా వరకు 100కి 90% బిజినెస్లు ఏంటంటే ధరలు మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఉల్లిపాయల ధర ఈరోజు ఏంటంటే ఒక రూ. 50 ఉన్నట్లయితే రేపు చూసుకున్నట్లయితే మనకు రూ. 40 అయిపోవచ్చు, లేకపోతే రూ. 30 అయిపోవచ్చు, లేకపోతే రూ. 40 ఉన్నది సడన్గా ఒకసారి రూ. 60 అయిపోవచ్చు. కాబట్టి ఏంటంటే ధరలు అనేది హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి. కానీ ఈ ఫైనాన్స్ బిజినెస్లో ఏంటంటే ధర మారుతుందనే భయం ఉండదు మనకి. ఎందుకంటే మనం ఇచ్చిన అమౌంటే మనకు లెక్క కాబట్టిగా ఈరోజు ధర పెరిగిపోద్ది, రేపు ధర తగ్గిపోద్ది అనే భయం అయితే మనకి ఎట్టి పరిస్థితిలో కూడా ఉండదు. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే మనం ఎటువంటి చిన్న వ్యాపారం చేయాలన్నా, ఏ చిన్న వ్యాపారం చేయాలన్నా పక్కాగా ఏంటంటే మనకేంటంటే ఒక షాప్ అయితే ఉండాలి ఖచ్చితంగా. అయితే ఈ బిజినెస్ చేయడానికి మాత్రం మనకి ఎటువంటి షాపు కూడా మనకు అవసరం లేదు. అదేవిధంగా చాలా వరకు బిజినెస్‌లో ఎటువంటి కష్టాలుంటాయంటే ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్, ఆటో మాట్లాడుకోవాలి, లేకపోతే ఒక టాటా ఏసీ మాట్లాడుకోవాలి, లేబర్ మాట్లాడుకోవాలి, లోడింగ్ చార్జెస్, అన్‌లోడింగ్ చార్జెస్ ఇలా చాలా ఉంటాయి. కానీ ఈ ఫైనాన్స్ వ్యాపారంలో మాత్రం ఈ లేబర్లు మాట్లాడుకోవడం, లోడింగ్‌లు, అన్‌లోడింగ్ చార్జెస్ అయితే ఎటువంటి చార్జెస్ కూడా ఉండవు. కాబట్టి ఏంటంటే చాలామంది ఏంటంటే ఈ బిజినెస్ చేయడానికైతే చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఈ బిజినెస్‌లో ఉన్నటువంటి లాభాలు ఏ విధంగా ఉంటాయి? మనం ఏ విధంగా చేస్తే ఈ బిజినెస్‌లో సక్సెస్ అవుతాం? మనకు వచ్చేటటువంటి కష్టాలేంటి? మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అనే విషయాల గురించి ఈరోజు నేను మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అయితే మనం ఏంటంటే మనం బయట మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కనుక మనం తీసుకున్నట్లయితే మనకేంటంటే మన చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళు ఏంటంటే మనకి రూ. 2 ఇంట్రెస్ట్ చొప్పున ఏంటంటే మనకి వడ్డీకి ఇస్తారు ఫ్రెండ్స్. కానీ ఎప్పుడైతే మనం ఏంటంటే ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళామో వాళ్ళేంటంటే ఖచ్చితంగా మనకి రూ. 4 వడ్డీ చొప్పున మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ రూ. 4 వడ్డీ కాస్త రూ. 40 వడ్డీగా ఏ విధంగా మారుతుందో అనే విషయాన్ని అయితే ఈరోజు నేను మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియోని గనుక మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు గనుక చూసినట్లయితే మీకు ఎటువంటి డౌట్స్ రాకుండా ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే మీకోసం అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సాధారణంగా మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర రూ. 5,000 మనం తీసుకున్నట్లయితే నూటికి రూ. 2 చొప్పున వచ్చేసి రూ. 1,000కి ఏంటంటే రూ. 20 వడ్డీ అవుతుంది ఫ్రెండ్స్. రూ. 1,000కి రూ. 20 వడ్డీ అవుతుంది ఒక నెలకి. అంటే 5,000కి ఏంటంటే 5,20,000 ఏంటంటే రూ. 100 వడ్డీ అవుతుంది ఫ్రెండ్స్ ఒక నెలకి. ఒక నెలకొచ్చేసి రూ. 5,000కి నూటికి రూ. 2 చొప్పున మనకేంటంటే ఒక రూ. 100 వడ్డీ అవుతుంది రూ. 5,000కి. అయితే మనం ఒక 10 నెలలు లెక్కేసుకున్నట్లయితే 10 నెలలకొచ్చేసి 10 వందలు ఏంటంటే రూ. 1,000 వడ్డీ అవుతుంది ఫ్రెండ్స్. అంటే మనం రూ. 5,000 మనం సాధారణ వడ్డీ తీసుకున్నట్లయితే రూ. 5,000 మనం సాధారణంగా వడ్డీ తీసుకున్నట్లయితే మనకి రూ. 2 వడ్డీ చొప్పున ఏంటంటే రూ. 2 వడ్డీ చొప్పున మనకి రూ. 1,000 అవుతుంది ఫ్రెండ్స్. అంటే మొత్తం కలిపేసి 5,000 ప్లస్ రూ. 1,000 వడ్డీ ఏంటంటే రూ. 6,000 ఇస్తే మనకు సరిపోతుంది. అయితే ఇప్పుడు ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు ఏం చెప్తారంటే మనకి, మేము రూ. 4 వడ్డీకి ఇస్తాం కాబట్టి మీకు రూ. 5,000కి ఏంటంటే మీకు రూ. 2,000 వడ్డీ అవుతుంది. మీరేంటంటే రూ. 500 అసలు, అదేవిధంగా రూ. 200 వడ్డీ చొప్పున నెలకి రూ. 700 కట్టినట్లయితే మీకు 10 నెలలకు వచ్చేసి మీకు రూ. 7,000 క్లియర్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే మీకు మేము రూ. 4 వడ్డీకి ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు మనకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనం వారు చెప్పినట్టు ఏంటంటే మనం రూ. 5,000కి ఏంటంటే రూ. 500 అసలు కడతాం. నెక్స్ట్ రూ. 200 వడ్డీ కడతాం. అంటే ఇప్పుడు ఏంటంటే మనం రూ. 500 అసలు కట్టాం కాబట్టి ఇంకా మనకు ఉండేది ఏంటంటే 4,500 ఉంటుంది. ఈ రూ. 4,500 కూడా మనం రూ. 500 అసలు కడతాం, రూ. 200 వడ్డీ కడతాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకో 500 ఎక్స్ట్రా కట్టాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ 4,000 అవుతుంది. మనం 4,000కి ఏంటంటే మళ్ళీ 500 అసలు కడతాం, మళ్ళీ 200 వడ్డీ కడతాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకో 500 తగ్గుతుంది కాబట్టి మళ్ళీ 3,500 కూడా మనం రూ. 500 అసలు కడతాం, మళ్ళీ రూ. 200 వడ్డీ కడతాం. ఇలా కడుతూ ఉంటే మనం 3,000కి కూడా మనం 200 వడ్డీ కడతాం, 2,500కి 200 వడ్డీ కడతాం, 2,000కి 200 వడ్డీ కడతాం, 1,500కి కూడా 200 వడ్డీ కడతాం. నెక్స్ట్ ఏంటి అదే విధంగా ఏంటంటే ఈ రూ. 1,000 కూడా 200 వడ్డీ కడతాం. నెక్స్ట్ లాస్ట్లో మనం కట్టేటటువంటి 500 కూడా మనం ఈ 200 వడ్డీ కడతాం. ఫ్రెండ్స్, ఒకసారి మీరు గమనించండి, రూ. 500కి 1 మంత్కి వచ్చేసి మీరు రూ. 200 వడ్డీ కడుతున్నారంటే మీకు ఎంత పడుతుందంటే ఒక వడ్డీ వచ్చేసి మీరు లెక్కేసుకున్నట్లయితే రూ. 100కి రూ. 40 వడ్డీ పడుతుంది ఫ్రెండ్స్. అంటే రూ. 100కి రూ. 40 వడ్డీ కడుతున్నాం లెక్క మనం, అంటే లాస్ట్ చివరికి వచ్చేసరికి
మనకి. మనకు వాళ్ళు చెప్పిందేంటంటే, మనకు రూ. 4 చొప్పున ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తారు. కానీ మనం చివరికి మనం మంత్లీ అలా కడుతూ ఉన్నప్పటికి లాస్ట్‌కి మనం కట్టే వడ్డీ ఎంతవుతదంటే, రూ. 140 వడ్డీ చొప్పున మనం కడతాం ఫ్రెండ్స్. ఇదైతే వాస్తవం. నేనెందుకింత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నానంటే, మా అమ్మగారు గూడా ఇదే పాలసీలో నేను కాలేజీలో చదువుకున్నప్పుడు రూ. 5,000 వడ్డీ తీసుకొని నెలకి 700 కట్టేవాళ్ళు. నాకైతే అర్థమయ్యేది కాదు. ఏంట్రా బాబు ఇంత అమౌంట్ కడుతున్నారని చెప్పేసి అర్థమయ్యేది కాదు. ఫైనాన్స్ వ్యాపారం అయితే అలానే ఉంటదని చెప్పేసి అర్థమైంది. కాబట్టి ఇదొక మంచి వ్యాపారం ఫ్రెండ్స్. ఎవరైనా చేసేవాళ్ళుంటే అంటే కొంచెం మాట నేర్పరితనం ఉండి మీరేంటంటే డబ్బులు వసూలు చేసుకోగల కెపాసిటీ మీకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ ఫైనాన్స్ వ్యాపారం చేయొచ్చు ఫ్రెండ్స్. ఇకపోతే ఈ బిజినెస్‌లో మనం నష్టపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే, మనకి తెలియని వ్యక్తులకి డబ్బులిచ్చేసి మనం వాళ్ళ వెనకాల తిరిగే కంటే, మనకు తెలిసిన వ్యక్తులకు డబ్బులిచ్చినట్లయితే మనకేంటంటే మన ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళకి, లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళకి మనం డబ్బులిచ్చినట్లయితే, వాళ్ళేంటంటే మనం వాళ్ళు అడిగిన వెంటనే మనం ఇచ్చాం. మర్యాదపూర్వకంగా ఏంటంటే వాళ్ళు మనకి అమౌంట్ తిరిగి ఇచ్చేస్తుంటారు కాబట్టిగా, మనకు తెలిసిన వాళ్ళైతే వాళ్ళు ఎక్కడికి పోరు కాబట్టి, మనం ఎప్పుడైనా ఎళ్లి అడుక్కోవచ్చు కాబట్టిగా, మన డబ్బులైతే మన యొక్క అసలైతే మనకు పోదు కాబట్టి, మనకు తెలిసిన వాళ్ళకి ఇవ్వడం ఒక మంచి అవకాశం. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే, మనం ముఖపరిచయం లేని వ్యక్తులకి మనం డబ్బులిచ్చేటప్పుడు ఏంటంటే, ఏదైనా ఒక హామీ లేదా తాకట్టు బంగారం లాంటిది ఇటువంటిదైనా మనం తాకట్టు పెట్టుకొని డబ్బులిచ్చినట్లయితే, ఒకవేళ ఆళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా సరే, మనకి మన దగ్గర బంగారం ఉంటుంది కాబట్టి, మనం నష్టపోకుండా మనం ఈ బిజినెస్ చేయొచ్చు. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే, మనం చూసుకున్నట్లయితే టౌన్‌లో అంటే చిన్న చిన్న పట్టణాల్లో ఏంటంటే, చిన్న షాపుల వాళ్ళకేంటంటే సామాన్లకి వాళ్ళ దగ్గర డబ్బులుండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గాజులు అమ్ముకునేవాళ్ళు, లేకపోతే తోపుడు బళ్ళ మీద అంటే స్టాక్ తెప్పించుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులుండవు. అటువంటి వాళ్ళకేంటంటే మనం ఏంటంటే తక్కువ మొత్తంలో ఒక రూ. 10,000, రూ. 5,000 మనం ఇచ్చినట్లయితే, వాళ్ళు కూడా స్టాక్ తెచ్చుకొని ఆ షాపులో పెట్టి అమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి ఏంటంటే మనం వెళ్ళినట్లయితే, మనం ప్రతిరోజు వెళ్ళినట్లయితే మనం గనక, మనకి వాళ్ళు అమ్మిన దాంట్లో ఏంటంటే మనకి రూ. 300, రూ. 200 చొప్పున అలా మనకి ఇచ్చేస్తూ ఉంటారు. ఇది ఇది ఎందుకంటే ఇది మా ఫ్రెండ్స్ ఆళ్ళు ఇటువంటి బిజినెస్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఈ విధంగా మనం షాపులకి ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఒకసారి మీరు కూడా ఈ బిజినెస్ చేసేటప్పుడు ఏంటంటే మీరు కూడా ఒకసారి బాగా గమనించండి. ఎందుకంటే మనం ఏంటంటే డబ్బులు ముందే వాళ్ళకిచ్చి మళ్ళీ తర్వాత మనం వాళ్ళ దగ్గర అడుక్కోవడం అంటే కొంచెం కష్టమైన వ్యాపారమే. కానీ ఇటువంటి వ్యాపారం చాలామంది చేసి లాభాలైతే సాధించారు ఫ్రెండ్స్. ఇదైతే ఒక మంచి బిజినెస్ ఐడియా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే డెఫినిట్‌గా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్సే నాకు బూస్టప్. నెక్స్ట్ అదే విధంగా మన ఛానెల్‌లో వచ్చేటటువంటి ఇటువంటి మంచి వీడియోస్ మీరు మిస్ కాకూడదనుకుంటే వెంటనే మన యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.